పెద్దలు గౌరవనీయులు మనందరికీ మార్గదర్శకమైనటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం పెద్దలు గౌరవనీయులు గణేశ్వరి గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి ముందుగా ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఇప్పుడు వేదిక మీద పెద్దలు గణేశ్వరి గారు ఇచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ నాయకులందరూ, అదేవిధంగా నియోజకవర్గంలో వచ్చినటువంటి ముఖ్య నాయకులకు, గౌరవ ప్రెస్ సోదరులకు నమస్కారం తెలియజేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా అందరి ఉద్దేశం మేరకే జిల్లా అధ్యక్షుల నియామకం కొరకు ఈ సమావేశం జరుగుతుంది. ఇది మన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యేకత. ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రజాపాలన జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు అందుకే పాలనలాగా మొత్తం గత నాయకులు గత పార్టీలో పేరు చెప్పుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన అంటే ఇట్లా ఉంటుంది అని రుజువు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా డెమోక్రసీగా ఈరోజు నిన్న జనగాంలో ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. జనగాం జిల్లాలో జనగాం నియోజకవర్గం 4 మండలాలు, జనగాం టౌన్. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళంలోని 5 మండలాలు జనగాం నియోజకవర్గంలో ఉన్నాయి. అందులో ఒక మండలం మున్సిపాలిటీ అయింది. ఒక మున్సిపాలిటీ 4 మండలాలు వచ్చి ఇక్కడ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను నిన్న గత 2 సంవత్సరాల నేను జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా విజయవంతంగా చేసుకుంటూ పెద్దలు గణేశ్వరి గారి ఆదేశానుసారం వారి సలహా మేరకు నేను కూడా చాలా నేర్చుకున్నా. 2 సంవత్సరాలు వారు వచ్చిన తర్వాత వారి నేతృత్వంలో మనం అన్ని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రేపు లోకల్ పార్టీలో కూడా మనం మ్యాక్సిమం ఎక్కువ గెలవాల్సిన అవసరం ఉంది. అందుకు నేను నిన్న నా అప్లికేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీలో ఉండదలుచుకుంటే వాళ్ళు అప్లికేషన్ ఇవ్వచ్చు. మీరు కాగానే వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ